క్రియాటిన్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది అని అందరు స్కెప్టికల్ అవుతున్నారు. యాక్చువల్ రీసెర్చ్ ఏం చెప్తుందో చూద్దాం. ఇదంతా కాన్వర్సేషన్ ఒక్క స్టడీ వల్ల వచ్చింది. అది బ్యాక్ ఇన్ 2009 వేర్ ఇట్ వాస్ డన్ ఆన్ 20 రగ్బీ ప్లేయర్స్. అంతే. ఆ స్టడీలో డైహైడ్రో టెస్టోస్టెరాన్ వాల్యూ 56% బేస్ లైన్ కంటే రైజ్ అయింది ఇన్ లోడింగ్ ఫేజ్ లో. డైహైడ్రో టెస్టోస్టెరాన్ అనేది మీ హెయిర్ ఫాలికల్స్ మీద యాక్ట్ చేసి ష్రింక్ చేస్తుంది ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్. అంటే వంశపారపర్యంగా వచ్చే బట్టతలు అంటాం కదా, అది. ఎస్, దట్ మైట్ సౌండ్ స్కేరీ, బట్ హియర్స్ ద పార్ట్ వేర్ నోబడీ టెల్స్ యూ. అది ఒక చిన్న స్టడీ, అది మళ్ళీ రెప్లికేట్ అవ్వలేదు. అండ్ తర్వాత కూడా వేరే స్టడీలో ఈ డిహెచ్టి వాల్యూస్ అంత చేంజ్ అవ్వలేదు. ఈవెన్ ఇఫ్ డిహెచ్టి రైజ్ అయినా కూడా ఇట్ ఓన్లీ అఫెక్ట్స్ ద హెయిర్ ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్. అంటే మీ ఫ్యామిలీస్ లో ఈ బట్టతల రన్ అవుతే తప్ప ఈ డిహెచ్టి ఫ్లక్చుయేషన్స్ మ్యాటర్ కాదు. సో డస్ క్రియాటిన్ డెఫినెట్లీ కాజ్ హెయిర్ లాస్ అంటే నో. కానీ థియరిటికల్ గా ఏమైనా రిస్క్ ఉందా అంటే ఇఫ్ యు ఆర్ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్ అంటే ఎస్, ప్రాబబ్లీ బేస్డ్ ఆన్ వన్ లిమిటెడ్ స్టడీ. సో బాటమ్ లైన్ ఏంటి? ఒకటే స్టడీ అండ్ అది ఎప్పుడు రెప్లికేట్ అవ్వలేదు అండ్ ఓన్లీ జెనెటికలీ ప్రిడిస్పోజ్డ్ వాళ్ళలోనే ఎఫెక్ట్ అవుతుంది.